మెరుగయ్యాము అండ్ ట్యూషన్ లేకుండా కూడా మంచి పాస్ అయ్యాము. ప్లీజ్ వెల్కమ్ సార్. కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ప్రతి స్టూడెంట్ కి సమ్మర్ హాలిడేస్ వస్తే వేస్ట్ చేయకుండా సార్ మనకు నెక్స్ట్ ఇయర్ మ్యాథ్ కి పిల్లలు రాసుకుని రమ్మని చెప్పేవాళ్ళు అప్పట్లో. సో అది మనకు ఎంతో హెల్ప్ అయింది నెక్స్ట్ ఇయర్ కి. సో ముఖ్యంగా ప్లాన్స్ ట్యూషన్స్ గురించి చాలా మంది ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. నేను పర్సనల్లీ ఇంకా రామచంద్ర ఇంకా మేడంతో మాకున్న స్పెషల్ మెమరీస్ ఏంటంటే మేడం మాతో పాటు బస్ లో వచ్చేవాళ్ళు. మేడం బ్యాగ్స్ క్యారీ చేయడము అదేంటో మాకు మేడం లాగా ఉండేది కాదు, ఏదో ఒక అందరూ పిల్లలు ఉండిపోవడం కదా. ఇప్పుడు మన ప్రియమైన ఒలి సార్ గారి స్టేట్మెంట్ గుర్తుకొచ్చేది. సార్ ఫేస్ లో ఎప్పుడు ఆప్యాయత ఉండేది, స్టూడెంట్స్ చూసే ప్రేమ ఉండేది. కొన్ని టీచర్స్ కు సబ్జెక్ట్ వల్ల గుర్తుంటారు, కొన్ని టీచర్స్ వారు మంచి మంచి వల్ల గుర్తుండిపోతారు. మన బసీ సార్ లాంటి వారు మీరు ఎంతో ప్లాన్ గా సాఫ్ట్ గా ఉండేవారు. కొన్నిసార్లు మీరు క్లాస్ లో ఉన్నారా లేదా అన్నంత సైలెంట్ గా జరిగేది కూడా జరిగేది. మీ బాయ్స్ కి నేను క్లాస్ చెప్తాను, ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే చెప్తాను, బాయ్స్ విన్నారు అని చెప్పి అలా మనకు టీచ్ చేశారు. అరుణ మేడం కూడా అలానే టీచ్ చేశారు. వెల్కమ్ మేడం. రావాలి అని అందరూ కలుపుకొని పోవాలి. వీళ్ళు ఒకరు అలాగే మనకు ఒక 3 months సంబంధించిన సబ్జెక్టుల గురించి బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కూడా. సో ప్లీజ్ కమ్ అండ్ డయాస్ సార్. సక్సెస్ఫుల్ రన్ రావడానికి అండ్ స్పెషల్ గా సారు స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టట్లేదు, జస్ట్ ఫిజిక్స్ టీచ్ చేస్తున్న శరీఫ్ సార్ గారిని ప్లీజ్ కమ్మంటారా సార్. అరే మనం అందరం ముందుకు రండి, ప్లీజ్ మనం అందరం చేస్తున్న కార్యక్రమంలో తర్వాత కూర్చొని దాని కానీ ఇక్కడ మన మధ్య లేని కొందరు సార్ వాళ్ళు ఉన్నారు. అలాగే మనతో మన క్లాస్ ని షేర్ చేసుకున్న కొందరు స్టూడెంట్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. సో వాళ్ళకు మనం గ్రాటిట్యూడ్ గా ఒక 2 నిమిషాలు మౌనం పాడేద్దాం. నేను సార్ వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేసుకోవాలనుకున్నాను. ఈ సందర్భంగా వాళ్ళని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సార్ ఎంత కూల్ పర్సన్ అంటే చాలా కూల్ పర్సన్. అబ్దుల్ రామచంద్ర మీద సార్ వేసే జోక్స్ అయితే అన్ఫర్గెటబుల్. ఇంకా నెక్స్ట్ పవన్ సార్ ఫస్ట్ పొడుగు జగన్న వల్లే ఉండాలి. అబ్బాయిలు పోటీ ఒక్కరికి దెబ్బలు పడ్డాయి. కొడుతుంటే మా జుట్టు కూడా లాగచ్చు కదా సార్, మమ్మల్ని జుట్టు లాగా వదిలేచుకోవాలి వాళ్ళు గుర్తుందా. సురేష్ సారు అందరికి గుర్తుంది కదా. సారు ఉంటే ఇక్కడ మనకు సార్ లాగా ఉండేవాళ్ళు కదా. సార్ కూడా స్టూడెంట్ ఎంత ఎండుగా ఉండేవాళ్ళు. మేమైతే అన్నయ్యని పిలుచుకునే వాళ్ళం సార్. గురుశేఖర్ గుర్తున్నారు అందరికి. రామయ్యమ్మ, సుభద్ర వీళ్ళు కూడా మనతో చదువుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. సో అందరి కోసం మనం ఒక 2 నిమిషాలు నిలబడి మౌనం పాటిద్దాం.
రంగప్ప సారు, ఎన్ సైన్స్ సారు, ఇంకా ఎవరు బసీర్ సారు, వీళ్ళంతా వాళ్ళు హెల్త్ కానీ ఐ ఆపరేషన్ రేపు ఉందని చెప్పి రాలేకపోయామని చెప్పారు. బసీర్ సార్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం వల్ల సో రెస్ట్ కావాలని చెప్పి రావట్లేదు. స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. गुणात्मिके विंद विलासिनी वाराहि त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंद विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यादेवी भक्ति सदचंद्रिके मां पाहि प्रिय मंत्रात्मिके मां विंद विलासिनी సంచిత సంకేతము శ్రీభారతి క్షీర సంప్రాప్తము అమృత సంతాతము సుఖము అమృత సంతాతము సుకృత సంతాకము సరిగమ శరదిని సారవరూదిని సామసనాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీ మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके निंद विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यादेवी मां पाहि माहिनीय मंत्रात्मिके मां पाहि मातंगी मूलात्मिके आलोचनामृतमु साहित्यము సహిత హిత సత్యము శారదాస్తమ్యము సారస్వతాక్షర సారాధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారాధ్యము జ్ఞాన చక్ర సింహాసనం. థ్యాంక్ యూ. మేము అక్కడ కూర్చుంటే మేడం వాళ్ళు ఈసారి మనం కొంత రొటీన్ గా స్టార్ట్ చేద్దాం. సార్ గారికి అది ఒక అలవాటు అయిపోయింది. జైలు వస్తూ పెట్టుకోవడం స్కూల్లో కూడా అంతే గారికి, గాయత్రి మేడంకు, అరుణా మేడం గారికి, వలి సార్ గారికి, శివ సార్ గారికి నమస్కారాలు. మొదటగా మన ఫ్రెండ్స్ అందరూ కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి సొంత కారణాలైనా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత పలకరించుకున్నాను. ఎలా నేను వచ్చేసి ప్రజెంట్ శ్రీ చైతన్య స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ తిరుపతిలో చేశాను, జేఎల్గా కాలేజీలో పనిచేశాను జేఎల్గా. అక్కడ మ్యారేజ్ ప్రపోజల్ అవడము, మ్యారేజ్ కావడము, అక్కడ నుంచి తమిళనాడు వెళ్ళిపోయినాను. తమిళనాడు శ్రీ చైతన్యలో 1 year ఈరోడ్లో చేశాను. మళ్ళీ 3 years కోయంబత్తూరులో చేశాను. మళ్ళీ అక్కడి నుంచి కరోనా అయిపోయినాక అదంతా వద్దనుకొని మళ్ళీ ఆంధ్రాకి ఐటీ పెట్టించుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ తాడపతిలో ఉన్నాను. అక్కడ కూడా శ్రీ చైతన్య కడపలో చేశాను. బీఈడ్ వచ్చేసి జమ్మలమడుగు బాలాజీ స్కూల్. ఇంకా ఫ్యామిలీ స్కూల్ అంతా చూసుకునేసరికి జస్ట్ 1 mark అలా మిస్ అయిపోయింది. అది ఏం కాదు, కానీ అందరికీ అది గవర్నమెంట్ రావాలనేది రాసి పెట్టిండాలంటారు. ఇప్పుడు మొదటగా చెప్పాల్సింది మన లింగారెడ్డి సార్ గురించి. అసెంబ్లీలో సార్ నాకు చెప్పారు ఏమంటే ఇలాగే నిలబడుకున్నాము, అసెంబ్లీకి లేట్ వచ్చేది ఎవరు అంటే నాయక్, ఆ గ్రౌండ్ లో ఎవరో కనబడేదంటే బ్యాగ్ తీసుకుంటే ఫస్ట్ నాయక్. ఆ రోజు నుంచి నేను మా సార్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆ రోజు కంప్లీట్ గా తగ్గించుకున్నాను సార్. అక్కడి నుంచి తర్వాత బాన్సర్ సార్ గారు, ఇక బాన్సర్ సార్ గారు నేను ఫస్ట్ లో స్కూల్కు 6th రాగానే సార్ లంచ్ తర్వాత అక్కడ వస్తున్నారంటే సీనియర్స్ ఉంటే ఉడికేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా ఉడుకుతున్నారంటే మనకు తెలియలేదు, ఎందుకు ఇలా పరిగెడుతున్నారనుకొని మనమంతా లారీకి వచ్చేవాళ్ళం. అప్పుడు అడిగాను ఏంటన్నా, ఎందుకంటే సార్ అంటే భయం అన్నారు. అంటే సార్ హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు. 8th 9th అక్కడ హై స్కూల్ అనమాట. సార్ మనం 6th 7th లో ఉన్నప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మీరు మిడ్ స్కూల్లో ఉన్నారు, ఒక అడుగు అంటే నెక్స్ట్ హై స్కూల్కి రండి అంటే అది భయం వల్ల కావచ్చు ఏం కావచ్చు సార్, దాని మటుకు సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పటికి నాకు సార్ ఉన్నది సార్ మాత్రమే, ఇంకా నేను కూడా నాకు గుర్తు అనమాట. ఇప్పుడు నాయక్ సార్ బ్రాంచ్ లో ఉన్నారంటే ఖచ్చితంగా నిజం సార్. ఇది మటుకు
ఎందుకంటే ఒక మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ నంబర్ ఆఫ్ ఫార్ములాస్ అండి మనకు. సో నేను ఇప్పుడు హై స్కూల్లో వెళ్ళేది 8th, 9th, 10th కంప్లీట్ మ్యాథ్స్ అనమాట. అది మటుకు చాలా హ్యాపీ. చాలా మంది చెప్తా ఉంటారు మ్యాథ్స్ అంటే చాలా కష్టము అది ఇదని. ఏం లేదండి, ఫార్ములాస్ ఒక సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే చాలు, ఎక్కడికైనా మనము గెయిన్ అవుతాము. అది నాకు కూడా మ్యాథ్స్ అంటే భయం ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ అయినాక నార్మల్గానే ఉన్నాను. డిగ్రీ అయినాక నంద్యాల డిగ్రీ అనమాట. మేమందరం ఇక్కడే ఉన్నాం. రవి, నరేష్, మేమంతా ఒకే బ్యాచ్. ఎలుగురు, తర్వాత బాల, అక్కడ జమ్మలమడుగు, తర్వాత నెక్స్ట్ నంద్యాల. ఆ నంద్యాలలో ఇవ్వాలి మేము డిగ్రీ చదివేటప్పుడు. డెమో ఇవ్వాలి. నేను వచ్చేసి డెమో ఇస్తా ఉన్నాను ఒక టాపిక్. ఆ టాపిక్ డెమో ఇచ్చిన తర్వాత ఆ సార్ ఏమన్నారంటే, బాబు నీ పేరు ఏం పేరు అన్నారు. సార్ చంద్రనాయక్ సార్ అంటే ఇలా నీకు టీచర్ క్వాలిటీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, నువ్వు దయచేసి ఎక్కడ సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నేరుగా టీచర్కి వెళ్ళిపోవాలి. ఇంకా అప్పటి నుంచి నేను తిరిగి లేదు, నేను టీచర్ సైడే వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు సార్ చెప్పారు, నీకు వెళ్ళిపోను, ఎక్కడికి వెళ్ళదు టీచర్ సైడే. నేను వాల్స్పాట రాశాను, ఎంసెట్ రాశాను, కానీ ఆ సైడ్ వెళ్ళలేదు. బీఈడి సైడ్కి వెళ్ళిపోయాను. కూడా హిందీలో యాక్చువల్లీ నేను స్కూల్ పాస్ 75 10th స్కూల్ పాస్. కానీ మనలో బాగా జరిగేది ఒక అబ్దుల్ రసీదు. క్వశ్చన్లు అడిగితే అందరూ లేచి నిలబడే వాళ్ళు, ఒక అబ్దుల్ కూడా కూర్చుని చెప్పేసి హిందీలో. అప్పుడు మేడం చెప్పేవాళ్ళు, ఏంటో చక్కగా తీర్లతో వాళ్ళు నిలబెట్టారు, ఒక్కరు కూడా చెప్పారని చెప్పేసి. తర్వాత వాళ్ళు నేపాల్స్ వాళ్ళు చెప్పిన డైలాగ్, పెద్ద టార్చ్ లైట్ చెప్పేసి అని చెప్పేసి. తర్వాత అరుణామరం గారిని చూసుకుంటే లంచ్ అయిపోగానే ఫస్ట్ పీరియడ్ మేడం వచ్చేవాళ్ళు. ఫస్ట్ పీరియడ్ రోజు 2 గిన్నెలు తీసుకోవాలి సార్, ఒకవేళ నూనె, ఒకవేళ ఏదో పప్పు దినుసులు వాళ్ళకి వచ్చేసి. ఆ రోజు చాప్టర్ నూనెలు, కొవ్వులు. ఆ చాప్టర్ ఏం తిన్నారంటే అన్నంలో ఏం తిన్నారు, పప్పు, ఆ పప్పులో ఏముంటాయి, ఎంతగా మేడం అన్ని ఇలా అడుగుతున్నారు అని చెప్తున్నాం. అంటే అవన్నీ తీసుకుంటే అంటే టీచర్ అలా చెప్పాలన్నమాట. అది ఒక టాపిక్ అలా తీసుకురావాలి మోటివేషన్ దానికి. నాకు ప్రతిదీ గుర్తున్నాయని, ఎందుకంటే ఒక టీచర్ ఫీల్డ్ ఎన్ని పేర్లు చెప్పాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోషించని వినుకోలేకుండా ఎవరు ఏం చేయలేదు. ఆ ఫోటోలో కనుక్కున్నాను సార్, ఫోటోలో కనుక్కుంటా ఉన్నాను. కానీ ఇక్కడ కనుక ముగ్గురు పలికించారు, చెన్నై బాగున్నారంటే బాగున్నానమ్మా అన్నాను. ఒకటి విజయం అక్కడ కనపడే బాగున్నారంటే బాగుందమ్మా అన్నా. పోతున్నాను. హృదయపూర్వక వందనాలు సార్. ఇక్కడ నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఫస్ట్ మేము హైదరాబాద్లో ఉంటాము. ఫస్ట్ నన్ను నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను. నా పేరు వచ్చేసి వెంకటలక్ష్మి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బైపీసీ చేశాను. ఎంఎస్సీలో మిడిల్ అయిపోయి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాము. ఆ తర్వాత ఈ మధ్యలో సడన్గా స్వాతి ఒకరోజు నాకు ఫోన్ చేసింది, లక్ష్మి ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము అనేసి. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ 20 days తర్వాత ఒక ఫోన్, మా వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఎంత చాలా ఏడుపు వచ్చేసింది కూడా. ఆ రోజు ఇంకా గ్రూప్లో అందరికీ నేను ఫోన్ చేశాను. అందరికీ ఫోన్ చేసి మాట్లాడాను, ఎలా ఉన్నారు ఏం కదా అనేసి. అందరూ బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బట్ నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన చాలా మెమరీస్ ఉన్నాయి సార్లతో మాకి. ఫస్ట్ హెచ్ఎం సార్ అంటే, ఒకరోజు అయితే మేము 10th క్లాస్లో నేను, సావిత్రి అండ్ మస్తానమ్మ ఒకరోజు ఈవినింగ్ ఇంటర్వెల్ టైంలో బయటకు వెళ్ళాం లేడీస్ ప్రాబ్లంతో వెళ్ళాము. అప్పుడు ఒకసారి వచ్చేసి మమ్మల్ని చూసారు కిటికీలో నుంచి. అప్పుడు మేము గమనించుకోలేదు. మాకెళ్ళి వచ్చేసి మేము వచ్చేసాము, ఇంటర్వ్యూలో వచ్చేసాము యాక్చువల్లీ. కానీ అప్పుడు వచ్చిన తర్వాత మమ్మల్ని బయట నిలబెట్టాడు సారు. ఎందుకు వెళ్ళారు బయటికి మీరు అనేసి. బట్ అప్పుడు చెప్పలేదు, ఓన్లీ బయట నిలబెట్టాడు మమ్మల్ని. నెక్స్ట్ రోజు కూడా బయట నిలబెట్టాడు. ముగ్గురిని, మీకు గుర్తుందా? ముగ్గురిని బయట నిలబెట్టాడు. ఆ రోజు ఒక పర్సనల్ గా మళ్ళీ మమ్మల్ని పిలిపించి రూమ్లోకి పిలిపించి, ఆడపిల్లలు కదమ్మా అలా వెళ్ళకూడదు, చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు కదా అన్నారు. సో అప్పుడు అర్థమైంది. సో కేర్ ఫర్ లేడీస్ మీద చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి సార్ అంటే మాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. సార్కి ధన్యవాదాలు సార్. అలాగే దాసు సార్ గారు
అంటే ఒక ధైర్యం ఏంటంటే 10th కి వెళ్తే ఒక ధైర్యం, ఏం ధైర్యం, బస్ సార్ ఉన్నారు, సార్ చూసుకుంటాడు. యాక్చువల్లీ మేము క్లైవేషన్ కాదు, లాస్ట్ బెంచెస్, కానీ ఒక హోప్ ఏంటి, సార్ ఉన్నారు, సార్ గెటం చేస్తాడు. సో చేశారు కూడా. థ్యాంక్ యూ సార్. సార్ అండ్ గాయత్రి మ్యామ్, మా పిల్లలకి నేను హిందీ చెప్పేటప్పుడల్లా మేడం గుర్తొస్తుంది. అంటే బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కంప్లీట్ గా నేను పిల్లలకి చెప్పేదాన్ని. అప్పుడు నాకు కూడా 72 మార్క్స్ వచ్చాయి హిందీలో. బట్ కొంచెం డల్ స్టూడెంటే, బట్ హిందీ నాకు చాలా ఇష్టం. అలాగే సైన్స్ మేడం అండ్ సార్ పేరు గుర్తులేదు, అందరూ కూడా చాలా మోటివేట్ చేసేవాళ్ళు. చాలా థ్యాంక్ యూ. బట్ సార్ గురించి నేను ఒక చిన్న స్మాల్ స్టోరీ చెప్పాలి. ఒక సార్ మేడం కాడికి వచ్చాడు, ఆ రోజు అబ్బాయి బర్త్డే. సో ఆ రోజు వచ్చి మేడం ఈరోజు నా బర్త్డే, సో అందుకే కేక్ ఇచ్చారు. సో హ్యాపీ బర్త్డే రా అనేసి చెప్పింది. ఆ అబ్బాయి వెంటనే జోలో చేసి పెట్టుకుని మేడంకి ఒక గిఫ్ట్ చూపించాలనుకున్నాడు. అంటే నైట్ వాళ్ళ డాడీ వచ్చేసి అతనికి ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. సో ఆ వాచ్ మిస్ అయిపోయి ఉంటుంది స్కూల్లో. సో అబ్బాయి ఏమంటాడంటే ఏడవడం మొదలు పెడతాడు, అరే నా వాచ్ పోయింది అనేసి. కానీ ఆ మేడం ఏం చేస్తుందంటే, నో ప్రాబ్లంలో ఏలోపు ఈవినింగ్ లోపు ఇంటికి వెళ్ళే లోపు నీకు ఖచ్చితంగా డెఫినెట్ గా నీ వాచ్ నీకు ఇచ్చేస్తా అని చెప్తుంది. సో ఆ రోజు ఏం చేస్తారంటే మేడం స్టూడెంట్స్ అంతా చెప్పేస్తారు, అందరూ కళ్ళు మూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెక్ చేసి లాస్ట్కి వచ్చేసి ఆ వాచ్ తీసుకొని అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఆ రోజు అలా కట్ చేస్తే మళ్ళీ ఇలాగే ఒక 20 days తర్వాత కళ్ళు మూసుకొని మిమ్మల్ని చెక్ చేశాను. సో మీలో దొంగ ఎవరో కూడా నాకు తెలియదు. సో దీంట్లో ఎవరు నాకు ఇష్టం అవుతాను. థ్యాంక్ యూ. అబ్దుల్ చికెన్ కర్రీ కోసమన్నా 2 మాటలు మాట్లాడు భాష. టీచర్ల గారు కూడా నాకు తెలిసి ఈ సభ జరుగుతుందైతే నేను అనుకోలే. ఎందుకంటే ఎవరు రెస్పాన్స్ కావడం లేదు కదా. అదే నేను కూడా కావాలి, నేను కూడా కాలేదు కాబట్టి నేను జరగదేమో అనుకున్నా. కానీ మనకు ఆపోజిట్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఈరోజు మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం. మళ్ళీ ఒకసారి ఆ దేవుడు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి కలుసుకుందాం కూడా. ఉంటే కనుక నా పేరు వచ్చేసి అబ్దుల్ రషీద్, ఎర్రగూడెం. అది అంతే సార్, ఎందుకంటే మాటలు లేకుండా ఎక్కువ ఈడికే టైలర్ కాదు, నా ఇంట్లో టైలర్. ఇందులో చాలా మంది అడిగారు, అంటే నేనేం పాయింట్లు కుట్టలేదు, సబ్బులు కుట్టలేదు. నేను చిన్న ఒక వ్యాపారం చేస్తాను అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టేజ్ అలంకరించిన ప్రధానోపాధ్యాయులు గారికి, మిగతా టీచర్స్ కి, అలాగే మేడమ్స్ కి అందరికీ పాదాభివందనం. ఒక్కసారిగా మనం అందరూ ఇక్కడ మీట్ అయినందుకు మనకందరికి చాలా హ్యాపీగా ఉంది. అందరం కూడా మనము 2004కి వెళ్ళినట్టుంది, అవునా కాదా? ఎవరన్నా 2026లో ఉన్నారా? ఇంకా ఎనీవన్ ఉన్నారా? సో మనం అందరం ఇప్పుడు 2004లో మాత్రమే ఉన్నాం. ఓకేనా? వీ కెన్ సెలబ్రేట్ ఇట్. సో ముఖ్యంగా మనకి అందరికంటే ఎక్కువగా ఎవరితో మెమరీస్ ఉన్నాయి? ఏ సార్తో ఎక్కువ మెమరీస్ ఉన్నాయి? భాష సార్తో. అది స్వీట్ మెమరీసా, హార్డ్ మెమరీసా? సో 2004లో అయితే హార్డే, ఇప్పుడైతే అది స్వీట్ అయ్యాయి, అవునా? సో 2004లో సార్ బాగా కొట్టేవారు. ఇక్కడ జమలయ్య మామయ్య దగ్గర 2 రూపాయలు సారే డబ్బులు పెట్టి మరి ఒక ముళ్ళకట్ట తీసుకొని అందరు ఈత పెట్టాలి వాడితే సార్ మాత్రం ముళ్ళకట్టతో కొట్టేవాళ్ళు. మన లంగాలు మనమే పట్టుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పట్టుకోవాలి, వాంచి పడేసేవారు. అలానే ఎందుకురా మనం తక్కువ వచ్చినాయి మార్క్స్, ఇంకొక్క మార్క్ వచ్చిన దెబ్బలు తక్కువటే కదా అని ఆ రోజు మాత్రం అయితే ఏడ్చుకున్న రోజులు, చేతులు తుడుచుకునే రోజులు చాలా ఉన్నాయి, అవునా? సో ఇంకా నాకైతే ఎస్పెషల్లీ ట్యూషన్లో చాలా మెమరీస్ ఉన్నాయి. సో సార్ దగ్గర చాలా రోజులు, ఎక్కువ రోజులు చదువుకున్న స్టూడెంట్ ఎవరు? ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను వాళ్ళ ఇంట్లోనే తినేదాన్ని, వాళ్ళ ఇంట్లోనే పడుకునేదాన్ని. ఎక్కువ సార్ ఫ్యామిలీ అంటే సార్ వాళ్ళ కూతురు, కొడుకు, నేను అన్నమాట. ఇంకా నిద్ర పెట్టేవాళ్ళు. అంత మెమరీస్ ఉన్నాయి నాకు సార్ వాళ్ళకు. సో ఇక్కడ కాకుండా నన్ను ట్యూషన్లో కూడా కొట్టేవాళ్ళు. లేట్గా వెళ్ళినా, చదవకపోయినా, స్టడీ అవర్ ఎక్కువసేపు కూర్చోకపోయినా బాగా కొట్టేవాళ్ళు. నాతో పాటు సమ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందులో స్వాతి, ఆశా జ్యోతి,
అబ్దులు ఇక్కడ లేడు, నరసింహారెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు అందరు గుర్తుందా? ఆ అబ్బాయి కొడితే అట్లే పాపం తెల్లగా ఉండేవాడు. మాకు తోడు పోషకులే తాత అయితే కనుక ఇప్పుడు ఇక్కడ ఎందుకు స్టార్ట్ పెట్టాడో, ఎప్పుడు సార్తో మాట్లాడి మమ్మల్ని కొట్టిస్తున్నాడో అనేసి. కానీ ఈ రోజు అవన్నీ తలుచుకుంటుంది. పీజీ కంప్లీట్ చేశాను, ఎంకామ్ బీఈడి నాది క్వాలిఫికేషన్. 2011లో నేను ఎంకామ్ చేశాను, బీఈడి ఆల్సో కంప్లీటెడ్. సో నేను 2011లోనే జస్ట్ ఓన్లీ 10 days మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాను. డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను, కామర్స్ లెక్చరర్గా. సో 2013 ఆల్సో అక్కడే వర్క్ చేశాను. రీసెంట్గా నేను ఇక్కడ గవర్నమెంట్పల్లికి షిఫ్ట్ అయ్యి ట్రావెలింగ్ ఇబ్బంది అయ్యేసి ఇప్పుడు అక్కడ రావట్లేదని చెప్పేసి రిలీవ్ తీసేసుకొని మళ్ళీ శ్రీ అశ్వత్థ నారాయణ స్కూల్లో వర్క్ చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా నేను ఇలా మాట్లాడుతున్నా, వాళ్ళ తర్వాత మేము ఉండేవాళ్ళం అంతే. ఓకేనా? తెలుసు అందరికీ అవి గుర్తున్నాయా? సో ఈ రోజు మన అందరూ మంచి పొజిషన్లో ఉన్నామంటే ఆ రోజు ఏం టాపర్స్ కాదు. మీ పిల్లల విషయంలో కూడా అంతే, ప్రతి ఒక్కరు టాప్ మార్క్స్ రావాలి. మార్క్స్ ఇప్పుడు కంపేర్ చేయొద్దండి, వాళ్ళ ర్యాంకింగ్ 10 కావచ్చు, తర్వాత ఇంకా మంచి మంచి చదివే చెప్పలేదు వాళ్ళు, మనకు చాలా నేర్పించారు. వాటి అన్నిటి వల్లనే మనము ఇంత సక్సెస్ గా ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇంతటితో నా ఉపన్యాసాన్ని సో ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి సార్ వారికి ప్లస్ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో 2004 కంటే ముందు ఈ స్కూల్లో తిరిగిన అందరికీ గుర్తుంది కదా, కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి గుండానారాయణ దేవాలయం గడికి వెళ్ళే వాళ్ళందరూ. సో చాలా మంది ఫ్యామిలీ అయిపోయినారు, పిల్లలు కూడా అందరూ ఫ్యామిలీతో ఉంటారు ప్రతి ఒక్కరు. సో మీరందరూ ఎక్కడన్నా కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఆత్మీయ కలియుక ఏర్పాటు చేయడానికి కొందరే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరు మీకు అందరికీ తెలుసు. కానీ ఎవరు పర్సనల్గా ఒక్కరు కూడా కోఆపరేట్ చేయలేదు, వాళ్ళకు అయ్యింది అవుతుంది. సో దానికి మనం అందరం సపోర్ట్ ఉండాలి కదా. ఎవరైనా కానీ ఒక స్కూల్లో చదివామంటే ఆ స్కూల్లో ఫ్రెండ్స్, ఆ మెమొరీస్ ప్రతి ఒక్కటి గుర్తు ఉండాలి. ఓకేనా? సో అందరికీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే ఓకే నెక్స్ట్ సంగీత. రండి రండి, మరి తర్వాత మరి నెక్స్ట్ మర్చిపోతాం. అరే ఎట్లా లేదు అంటే అంత అయిపోయినాక మీరు మాట్లాడతారా? ఓకే ఓకే సార్, ఓకే సార్. సార్ వాళ్ళకి, టీచర్కి, అందరికీ ఉదయపూర్వక ఈ రోజు మనం ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే ఇంకా మనం ఇప్పుడుండే జనరేషన్కి మనం చదువుకునే జనరేషన్కి ఇప్పుడు చాలా తేడా ఉంది. మనం చదువుకున్న జనరేషన్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ అక్కడ బస్ స్టాండ్లో దిగాడంటే మనం ఇక్కడ భయపడేసేసి బుక్కులు కానీ అట్లా చదువుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు సార్ వాళ్ళు అక్కడ ఉన్నా సార్ వాళ్ళ మీద కాళ్ళు మీద కాలేసుకొని ఉంటా ఉన్నారు. ఇప్పుడు అనేది ఇప్పుడుంటే పిల్లలు కొంచెం సంస్కారం చాలా తక్కువ ఉంది. అట్లే ఇప్పుడు ఆ సంస్కారం మేము చదువుకునే టైంలో మేము బాగా నేర్చుకున్నాము సంస్కారాన్ని. ఈ స్కూల్లో కలిసి నేను చాలా నేర్చుకున్నాను. అలాగే నేను చదువుకునే టైంలో నాకు బాగా గుర్తుండేదంటే ఒకరోజు అంటే నేను మస్తానయ్య ఇద్దరు పక్కనే కూర్చున్నాను. ఆ రోజు హిందీ మేడం క్వశ్చన్ అడిగింది. అది పాపం మస్తానయ్య వెళ్ళారు. మస్తానయ్య లింగులు ఎన్ని మస్తానయ్య అని చెప్పేసి మేడం క్వశ్చన్ అడిగింది. అప్పుడు నన్ను క్వశ్చన్ మేడం వాడికి చెప్పడంటే నేను చెప్పిన 5 అని చెప్పినాను. మేడం వచ్చేసి 5 మస్తానయ్య సరే మస్తానయ్య చెప్పి మస్తానయ్య అన్నారు. అప్పుడు మస్తాను స్టార్ట్ చేసినాడు. ఏకలు చాలా పంచలు అని అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ మై స్కూల్ లైఫ్. థ్యాంక్ యూ. మేడం మీటింగ్ క్వశ్చన్ అడగాలని ఏమడిగింది చెప్పరా మేడం ఎక్కువ చెప్పప్ప అంటారు. అప్ప ఆన్సర్ చెప్పప్ప అన్నారు. ఏమడిగిందని అంటే శేఖర్ గారు ఫస్ట్ 5 చెప్పు తర్వాత చూసుకున్నాం అన్నాడు. మేడం 5 మేడం అన్నా. 5 ఏం తక్కువ లేదు మేడం అన్నారు. ఏమడిగిందంటే 10 చెప్తున్నారు. నెక్స్ట్ 10 అని చెప్పినా. 10 అది ఏంటంటే లింగులు చెప్పారంటే ఏకలింగా, త్రిలింగా, మేబీ మై థింగ్ అండ్ థ్యాంక్ యూ.
జ్యోతి లాస్ట్ ఏమి లేదు, లాస్ట్ మార్క్స్ ఉంటుంది. ఓకే దస్తగిరి. మా యొక్క గురువులకి పాదాభివందనాలు. పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు అండి. స్టేజ్ ముందున్నటువంటి నా యొక్క తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు దస్తగిరి అండి, మా హనుమంతు మండలం. ప్రజెంట్ నేను ఒక కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అనంతపురం డిస్టిక్లో. ఇక్కడ ఈ స్కూల్లో సార్ వాళ్ళు చెప్పినటువంటి పాఠాల వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము. ఆ విషయాన్ని నేను ఎప్పుడు కూడా నాకు ఉన్నటువంటి నా ఇద్దరు పిల్లలకి కూడా నేను చెప్తూ ఉంటాను. ఒక కొడుకు ఒక కూతురు. నా కొడుకేమో వచ్చి ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. నేను వాళ్ళకి కూడా ఎప్పుడు చెప్తుంటాను, ఆ రోజుల్లో మాకు మా టీచర్లు కొట్టి మరీ చదువు నేర్పించారు, అందువల్ల మేము కాస్త కోస్త ఇప్పుడు కొద్దిగా స్టేజ్లో ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ ఉంటాను. ఇప్పుడున్నటువంటి పిల్లలకి స్కూల్లో ఎప్పుడు కూడా అసలు టీచర్స్ తిట్టారు కొట్టారు అంటే ఆ తీసుకొచ్చి మళ్ళీ మనకు చెప్తారు ఇంట్లో మా టీచర్ కొట్టాడు అని చెప్పి. ఇంటికా నుంచి మన చాలా మంది కూడా టీచర్ల మీద గొడవ పోతారు ఈ రోజుల్లో. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి రోజులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రోజులు వేరు. దాన్ని మనమందరం కూడా మన యొక్క కొడుకులకి కూతుర్లకి కూడా మనం ఒక డిసిప్లిన్ నేర్పించి మనం ఎలాగైతే ఇప్పుడు సెటిల్ అయ్యామో అలాగే వాళ్ళని కూడా సెటిల్ చేసుకొని మన లైఫ్ అన్ని కూడా హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. నెక్స్ట్ దీప్రాని. సరే నెక్స్ట్ రామచంద్ర. ప్లీజ్ కమ్ చెప్తారండి వచ్చి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి సార్ గురించి నాకు చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ స్కూల్లో కాకుండా సార్ దగ్గర రూమ్లో కూడా నేను ఉన్నాను. అది గుర్తు చేసుకుంటే అలాగే సార్తో పాటు బాలయ్య సార్ని నేను మర్చిపోలేని వ్యక్తులు నా జీవితంలో. అతనికి సార్ గారు కూడా ఇప్పుడు మన మధ్య లేరు, ఇప్పుడు కొంచెం బాధగానే ఉంది. అలాగే మన బాలయ్య సార్ గారికి, గాయత్రి మేడం గారికి, అన్నా మేడం గారికి, పోలీ సారు, శివ సారు, సురేష్ సార్ గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు అన్నా మేడానికి అందరికీ ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు సావిత్రి. మేము ప్రజెంట్ అయితే పొద్దుటూరులో ఉంటున్నాము. అంతే. ఇక్కడ హెచ్ఎం లింగారెడ్డి సార్కి, భాష సార్కి, గాయత్రి మేడం, అరుణ మేడం, పల్లి సార్, శివ సార్, సురేష్ సార్. మేము 10th క్లాస్ 2004, ముందు 2003 బ్యాచ్. అది వరల్డ్ కప్ వలన ఏమో పెద్ద రిజల్ట్ అంత పాజిటివ్ లేదు రిజల్ట్. నేను ఇక్కడ మామూలుగా 6th నుంచి 10th వరకు చదివాను. 6th నుంచి 7th వరకు గేమ్స్ అంటే ఇక్కడ ఆడుకోవడమే కానీ ఎప్పుడు ఒక స్కూల్ తరఫున పార్టిసిపేట్ చేయడం అనేది ఏం లేదు. కానీ సురేష్ సార్ వచ్చి, లింగారెడ్డి సార్ వచ్చినాక సురేష్ సార్ని అపాయింట్ చేసి నెక్స్ట్ వేరే జోనల్ గేమ్స్కి తీసుకెళ్ళడం జరిగింది. లింగారెడ్డి సార్తో నాకున్న ఓన్లీ స్పోర్ట్స్ వరకు సార్ చాలా ఇంప్రూవ్ చేశాడు ఈ స్కూల్లో. నేను 10th క్లాస్ ఇక్కడ యాక్చువల్గా చాలామంది మా ఊర్లో వాళ్ళు 9th అయిపోయినాక 10th వేరే స్కూల్కు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావడానికి వెళ్ళారు. కానీ కొద్దిగా మళ్ళీ మేము ఇక్కడే కంటిన్యూ అయినాము. భాష సార్తో నా అనుభవం ఏంటంటే 8th క్లాస్ ఫస్ట్ యూనిట్ ఎగ్జాము. సార్ క్వశ్చన్ పేపర్ అప్పుడప్పుడే చెప్తాడు, 5 minutes 10 minutesలో అప్పుడు క్వశ్చన్ చెప్తాడు, మనం ఇక్కడ వచ్చి చేసుకోవాలి. అప్పుడు సార్ చెప్పేటప్పుడు ఒక బిట్స్ కూడా ఒక 5 మార్క్స్ ఏమో బిట్స్ ఉంటాయి. అప్పుడు ఒక బిట్ చూసుకున్నాను అంతే. సార్ అక్కడ చెప్పేటప్పుడు 1/2 మార్కే నాకు వచ్చిండేది. అప్పుడు రూమ్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పేపర్ ఎవరికొవరికి ఇచ్చేసి ఏదో వేరే ఫ్యాకల్టీ ఉంటారు ఇచ్చేసి వెళ్ళొచ్చు. ఆ రోజు ఏం చేసినారు, కూల్గా ఉందని చెప్పి ఇక్కడే గ్రౌండ్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని చెప్పి గ్రౌండ్లోనే కండక్ట్ చేశారు. మ్యాథ్స్ వాళ్ళందరూ మ్యాథ్స్ పేపర్ నాకే సరెండర్ చేయని చెప్పి సార్, నేను ఇంకా చూసి టైం అయిపోయిన వరకు చూసా, మనకు ఎలాగో వచ్చింది 1/2 మార్కే కదా, ఈ 1/2 మార్క్కి ఎందుకు ముందు ఫస్ట్ వెళ్ళడం అని చూసా. ఇంకా టైం అయిపోయింది. లాస్ట్ ఇంకా